నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏమని చెప్పారు గవర్నమెంటు ఇది రైతుల రాజ్యం, రైతులది గవర్నమెంట్ అని చెప్పొస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ నష్టపోతున్నారు కూడా రైతులే. ఎందు మూలంగానంటే ఏ పంట సరైన టైంలో కాటలు పెట్టకొచ్చారు. మరలా మాకు ఇప్పటిదాకా రుణమాఫీ సగం సగం, నష్టపరిహారం సగం సగం, అసలు లేదు నష్టపరిహారం. మరి ఇది ఒకటి శనగల కాట ఇప్పటికి కావటం లేదు. మళ్ళా ఇదేస్తా మళ్ళీ ఏంది రైతు బంధు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? మరి రైతులకు ఏం చేస్తున్నది గవర్నమెంట్? అడిగితే ఎవ్వరు పట్టించుకుని నాది లేదు. చెప్పడం అయితే పెద్ద పెద్ద పేపర్లలో టీవీలలో అయితే రైతుల రాజ్యం రైతుల రాజ్యం. రైతుకు ఒక్కోడికి ఎక్కడైనా చేసింది ఉంటే చెప్పమను. ముఖ్యమంత్రి గారికి ఒకటి విన్నపం చేస్తున్నాం. ఈ రైతులు ఎంత బతుకున్నా గంతే ఉంటుందిలే అన్న వేలలతో ఉన్నట్టున్నారు. మాకు అడగాలంటే కూడా సేమ్ అనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్ పెట్టిన సగం ప్రాజెక్టు ముంచేస్తే రైతులై అభ్యన్న పెడుతున్న ఆనందంగా ఉంటుంది కదా. ఈరోజు వాళ్ళు ఎందుకు చేయకచ్చిలు ధర్నాలు? తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు దోపిడీ చేసేసారు కాబట్టి వాళ్ళకి ముఖాలు లేవు. ఇప్పుడు రోడ్ల మీదకి రావచ్చు కదా. ప్రతిపక్షం నుండి బీజేపీలు టీఆర్ఎస్లు రైతుల పక్షాన రండి రోడ్ల మీదకి, మేము వస్తాం కదా. అది లేదు, ఎందుకంటే వాళ్ళ మీద దోపిడీ దొంగలు చేసేసారు. కాబట్టి మరి రైతుల పక్షాన ఎవరు అసలు మాట్లాడేటోడు? అందుకని ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, అసలు రైతులకు ఏం చేసిందేం లేదు. కాబట్టి మాకు సేమ్ అనిపించేది. గడికి టీవీలో కూడా మాట్లాడు, పేపర్లకు ఇచ్చుడు, ధర్నాలు చేసడం మాకు సేమ్ అనిపిస్తున్నది. శనగ పంట అయిపోయింది సార్, అయిపోయి కూడా నెల రోజులు అవుతున్నది. మరి ఇప్పటికి కాటలు లేవు. ఇంకా ఒక పక్క తుఫాన్లు అంటున్నారు. మరి అవి ఎక్కడైనా పోసుకున్నాలా? ఆ జాగలు లేవు, రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు. అందుకోసం అవైనా తొందరగా పెట్టండి కదా. రైతులు పండించిన పంటలకు లేదు. ఏవో ఆటమైనా ఉసుక కొడుతున్నారంటే మినిస్టర్ల మీదకి వెళ్ళి ఉరికి రాటి ఓపెనింగ్లకు. మరి ఇది శనగ పంటలు కానీ ఒక్కోళ్ళు ఆఫీసరు చలనం లేదు, మినిస్టర్లకు చలనం లేదు, ఎవరికి చలనం లేదు. అంటే రైతులంతా అంత చీప్ అయిపోయారు అయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు రైతులంటే కింగ్ కాలర్ ఎగరేసుకున్నాం, ఈరోజు రైతులంటే కింద ముఖాలు వేసుకుని నడుస్తున్నాము. ఎందుకంటే ఏవీకి భర్తించకొచ్చిన ఈ శనగలన్నా పంటలన్నా సక్రమంగా తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం. శనగలు ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాయి సార్ అన్నీ. మరి అవి కాట పెట్టండి కదా. మరి కాట పెట్టకపోతే మళ్ళీ తుఫాన్ అంటున్నారు. మరి అవి ఎక్కడైనా పోయాలా? ఇప్పుడు వడ్ల లెక్క అంటే ఒకసారి నాంతే ఏం కాదు, కానీ శనగలు సోయలు ఇవన్నీ నాంతే పనికిరావు. మరి నష్టం చేయదలిగే చూస్తున్నారు రైతులు. కానీ రైతుల పక్షాన ఒక్క మినిస్టర్ మాట్లాడకొచ్చాడు. ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, 3 రోజులకు ఒకసారి ఇవి వచ్చేసి రైతు బంధు అంటాడు. మరి అవి ఏందో ఏమో, మరి కలుస్తున్నదో ఏమో మినిస్టర్లకు. అవి మాట్లాడినప్పలా నవ్వుకుంటున్నాం సార్ రైతులము. మరి అది ఆలోచించులు ఒకసారి. మరి అయిపోయింది, మాకు ఎట్లా గెలిపించారు 5 సంవత్సరాలు, మాకు కూడా ఏం చేసి తొలేడు అనుకున్నట్టులేమో. మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తారు కదా, అప్పుడు ఆలోచిస్తాం మేము కూడా రైతులం. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.